హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్న విషయం పైన అనేక సర్వేలు వచ్చాయి. స్థానికంగా వచ్చిన సర్వేలతో పాటు జాతీయ సంస్థలు కూడా చేసిన కొన్ని సర్వేలు కూడా ఈ మధ్యకాలంలో విడుదలయ్యాయి. అయితే ఈ సర్వేల్లో మెజారిటీగా ఒక 10 సర్వేలు రిలీజ్ అయితే దాదాపు సగానికి పైగా సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెండోసారి అధికారంలోకి రాబోతున్నారన్న విషయాన్ని క్లియర్ కట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో మ మ కూటమి ఏర్పడిన తర్వాత కూడా జగన్ అధికారం రావటానికి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయా అనే అంశాలపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఈ సర్వేల విషయంలో కూడా కొంత సందిగ్ధత, ఎందుకంటే గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కొన్ని సంస్థలు ఆయా పార్టీలకు అనుకూలంగా ముందస్తుగా ప్రీ పోల్ సర్వేలు రిలీజ్ చేసి ప్రజల అభిప్రాయాన్ని కొంచెం మార్చే ప్రయత్నం చేశాయన్న విమర్శలు కూడా మనం చూసాం. జనరల్‌గా సర్వే సంస్థలు ఉన్నదున్నట్టుగా ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ పార్టీల కోసం ఈ పార్టీ గెలవబోతుంది, ఇక్కడ ఈ ఏరియాలో ఇన్ని సీట్లు రాబోతున్నాయి, అక్కడ ఇన్ని సీట్లు రాబోతున్నాయి అంటూ కొన్ని సర్వే సంస్థలు కనీసం అభ్యర్థిని కూడా ప్రకటించక ముందే కూడా ఈ పార్టీకి ఇన్ని సీట్లు రాబోతున్నాయని కూడా కొంతమంది కొన్ని సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసి మీడియాలో చర్చకు పెట్టారు. అయితే తాజాగా జాతీయ సంస్థలు 1, 2 రిలీజ్ చేసిన సర్వేలను చూస్తుంటే కూడా కొన్ని సంస్థలేమో అటు జగన్‌కు ఎడ్జ్ ఇస్తుంటే, కొన్ని సంస్థలేమో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎడ్జ్ ఇస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ పూర్తి స్థాయిలో పొత్తులోకి రాకముందు టీడీపీ, జనసేన కూటమి ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీని ఓడిస్తుందన్న ఒక వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీజేపీ వచ్చిన తర్వాత కూటమికి కొంత మైనస్ అయిందని కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజంగా ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల్లో నిజంగా ఎలాంటి భావన ఉందన్న విషయంలో కూడా మేము కూడా ఒక సర్వే నిర్వహిస్తున్నాం. మా సర్వే కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అయితే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలవబోతుంది, జగన్ గెలవటం చాలా కష్టం. మొదట్లో అయితే జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు గెలవటం కష్టమని కొంచెం మాట మార్చినట్టు కనబడుతుంది. పైగా ప్రశాంత్ కిషోర్ నేను ఎన్నికల సర్వేలు చేయటం లేదని చెప్తూనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో పలానా వారు గెలుస్తారు, పలానా వారు ఓడిపోతారని చెప్పడం కూడా ఒక రకంగా ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమ్ముకున్నారో, మెజార్టీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను వారికిస్తున్న సంక్షేమ పథకాలను మాత్రమే బేస్ చేసుకొని ఆయన రాజకీయం చేస్తున్నట్లు కూడా మన అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సమయంలో ఈ సంక్షేమ పథకాలని ఒకవైపు చంద్రబాబు గారు సమర్థించకపోయినా, మరోవైపు ఆయన కంటే ఎక్కువ మేమిస్తాం, వాలంటీర్ల జీతం పెంచుతాం, పెన్షన్ పెంచుతామని అవే పథకాలకి డబుల్ చేసి చెప్పే ప్రయత్నం కూటమి చేస్తుంది. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్న ప్రతిపక్షాలు రేపు ఈ సంక్షేమ పథకాలకు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారనే విషయంలో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. సేమ్ సిచ్యుయేషన్ మనకు తెలంగాణలో కూడా కనిపించింది. తెలంగాణలో వస్తున్న పథకాల కంటే కూడా కొన్నిటిని పెంచిస్తామని 6 గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక్కడ కూడా చంద్రబాబు గారు దాదాపు అలాంటి గ్యారంటీలనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రకటించి మాట్లాడుతున్నారు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆయా సర్వే సంస్థల ప్రకారం చూస్తే కొన్ని అంటే మొన్నటి వరకు అంటే ఒక 15 రోజుల వరకు జగన్‌కు అనుకూలంగా చెప్పిన సర్వే సంస్థలు గడిచిన వారం రోజుల నుంచి మాత్రం కూటమికి అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా అంటే ఇది ఒక వేవ్ లాగా వచ్చే పరిస్థితి ఉందా లేదన్న విషయంలో కూడా అంత స్పష్టంగా లేదు. ఎందుకంటే వస్తే ఎవరికో ఒకరికి వేవ్ రావాలి. ఐదర్ కూటమి కన్నా రావాలి, లేదా వైఎస్ఆర్‌సీపీ కన్నా రావాలి. అదే సమయంలో ఇద్దరికీ బాగా టైట్ పొజిషన్ ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇంకొంతకాలం వేచి చూసిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.